హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. ఈరోజు మా పెళ్లి రోజు అండి. నాకు అస్సలు నిద్ర రావట్లేదు. పెళ్లి రోజు అని నిద్ర రావట్లేదు అని కాదు, మిడ్-నైట్ 1:30 ఏమో 2 o'clock వాష్రూమ్కి లేచిన. ఇక అయిపోయి ఇక నిద్ర అస్సలకి రావట్లేదు. ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు. రేపు పొద్దున్న ఇక ఎట్లయినా పని ఉంటుంది కదా, ఇక వంట చేసే పని అయిపోతుంది కదా అన్నట్టు ఫ్రాన్స్ కర్రీ అండ్ మా ఆయనకు చపాతీ చేయడానికి పిండి విసికిన, రైస్, ఇక పాయసం చేయడానికి, ఇక పాయసానికి సేమియా మంచిగా నేతిలో వేయించి పెట్టుకున్నా. ఇక ఫ్రెష్ అప్ అయినాక ఇక పాలు మరిగించి ఇక మొత్తం కలిపేస్తే పాయసం రెడీ అయిపోతుంది అన్నట్టు. సగం పని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక మార్నింగ్ వరకు. ఇక మార్నింగ్ 4:30 ఆ టైం వరకు అయితే వంట అయిపోయింది. ఇక మళ్ళీ పోయి పడుకున్నా. ఇంకొంచెం పని ఉంది బయట, కానీ ఇక మళ్ళీ అందరు నిద్ర డిస్టర్బ్గా అవుతుంది అన్నట్టు ఇక నేను మళ్ళీ పడుకున్నాను. నిద్రే రాలేదు. మళ్ళీ 6 ఆ టైంకి లేచిన. ఇక బయట పని కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని మా ఆయన నేను ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని ఇక నేనైతే ఇంటికి వచ్చిన. మా ఆయన ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయిండు. అసలు ఈ చీర కట్టుకున్న తృప్తే లేదు. అసలు నేను రేవంత్ రెడ్డి ఇచ్చిన చీరనే గుర్తులేదు నాకు. అసలు మర్చిపోయాను అసలు, ఎందుకంటే నాకు అది కలర్ నచ్చింది. ఇక కొత్త చీరనే కదా అన్నట్టు బ్లౌజ్ కుట్టుకున్నా, వేసుకున్నా. అది ఏమంటారు గ్రూప్లో ఇచ్చినట్టు కదా, డాక్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు కదా. ఇక మా అమ్మకి ఇస్తే నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నా కదా, ఏదైనా కుట్టుకో అన్నట్టు ఇచ్చింది. అది నేను పోయి పెళ్లి రోజే కట్టుకున్నా దళిద్రానికి. అందరూ మా ఆయనను బాగా ఇన్సల్ట్ చేస్తున్నారంట. జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. మా ఆయన నన్ను ఒకటే తిట్టకుండా తిట్టిండు. ఇక స్పెషల్ వచ్చేసి నైట్కి బిర్యానీ, చికెన్ కర్రీ చేసుకున్నాం. నాకైతే ఈసారి ఎందుకో టెంపుల్కి వెళ్ళినాం కదా, నేను మా ఆయన కొత్తగా పెళ్ళి అయినామన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. పెళ్ళి 6 years అవుతుంది కదా, ఏ యానివర్సరీకి నేను మా ఆయన టెంపుల్కి వెళ్ళలేము. ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి నాకు ఫీలింగ్ అనేది కొత్తగా పెళ్ళైనాం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ సాయంత్రం మా బావ వచ్చేసరికి రెడీగా ఉంటే కేక్ కట్ చేసేటోళ్ళం. ఇక మా బావ వచ్చేసరికి నాకు ఇంట్లో పని అవ్వలేదు. ఆ టైంకి ఫుడ్ పెడుతున్నాం మా పిల్లలకి. ఇక నేను మళ్ళీ కొత్త చీర కట్టుకొని రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసేసరికి టైం పడుతుంది. ఇక నాకు అంతవరకు ఓపిక లేదు, ఇక ఇంట్రెస్ట్ లేదు. నేను డ్రెస్ ఇప్పేస్తున్నా అని అన్నాడు. ఇక నేను ఏమనలేకపోయింది. ఇక ఎక్కువ వాదిస్తే గొడవ అవుతుంది, మా ఇద్దరి మధ్యలో కేక్ బాల్ అయిపోతుంది. అనవసరంగా పిల్లల్ని డిసప్పాయింట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నట్టు ఇక నార్మల్గా చిన్నగా కట్ చేసి మేము రెడీ అవ్వకుండా మంచి కొత్త చీర కట్టుకొని మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసుకుందాం అనుకున్న ఫొటోస్ అవన్నీ. సో ఈ యానివర్సరీ అయితే ఇలా జరిగిపోయింది. ఒకటి చీర వల్ల డిసప్పాయింట్ అయినా. ఇక సాయంత్రం మా ఆయన నాకు మంచిగా సపోర్ట్ చేయలేడు మంచిగా సెలబ్రేషన్కి. సో అందుకు డిసప్పాయింట్ అయినా. ఇక కొంచెం సంతోషం, కొంచెం బాధ రెండు కలిపి వచ్చిన యానివర్సరీ ఇది. నాకు ఒకటైతే బాగా నచ్చింది. ఈ యానివర్సరీ ఏంటంటే మా వారు నేను టెంపుల్కి వెళ్ళడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇక దాంతో సరిపెట్టుకున్న యానివర్సరీ అయితే. మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మేము ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.